తమిళనాడులోని అధికార డీఎంకే ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ పత్రంలో రూపాయి చిహ్నాన్ని తొలగించింది. ఆ స్థానాన్ని తమిళ అక్షరంతో భర్తీ చేసింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కేంద్రం మధ్య నెలకొన్న భాషా వివాదం కొత్త మలుపు తిరిగింది. దీనిపై బీజేపీ మండిపడుతుంటే తమిళనాడులోని ప్రజలు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే భారత కరెన్సీగా రూపాయి చిహ్నాన్ని రూపొందించింది తమిళనాడుకు చెందిన వ్యక్తే కావడం. అది కూడా డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడు అవడం గమనార్హం. 2010లో రూపాయి చిహ్నాన్ని రూపొందించడానికి నిర్వహించిన జాతీయ స్థాయి పోటీకి వందలాది ఎంట్రీలొచ్చాయి. ఐఐటి ముంబై పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉదయ్ కుమార్ ఈ పోటీలో గెలిచారు. దేవనాగరి రా, రోమన్ ఆర్ను మిళితం చేసి ఈ చిహ్నాన్ని తయారు చేసినట్లు ఆయన తెలిపారు. భారతీయ గుర్తింపుతో పాటు సార్వత్రిక గుర్తింపును కూడా రూపాయి చిహ్నానికిచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ ఘనత సాధించిన ఉదయ్ కుమార్కు నాడు ప్రశంసలు వెల్లువెత్తాయి. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2010 జూలై 15న ఈ రూపాయి చిహ్నాన్ని భారత కరెన్సీలో ప్రవేశపెట్టింది. తమిళనాడులోని తిరువన్నామలైకి చెందిన ఉదయ్ కుమార్కి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన తండ్రి ధర్మలింగం డీఎంకే మాజీ ఎమ్మెల్యే. దాంతో తమిళనాడు వ్యక్తి డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడు రూపకల్పన చేసిన రూపాయి చిహ్నాన్ని రాష్ట్ర బడ్జెట్ పత్రం నుంచి డీఎంకే ప్రభుత్వం తొలగించినట్లయింది. దీంతో ఈ అంశం బీజేపీకి ప్రధాన అస్త్రంగా మారింది. డీఎంకే ప్రభుత్వం చర్య తెలివి తక్కువదని, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొడుకే రూపాయి గుర్తును రూపొందించినట్లు వారు గ్రహించలేదని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై ఎద్దేవా చేశారు. కాగా తమిళనాడు ప్రజలకు తమిళం భాషకిస్తున్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి, ప్రాంతీయ ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి స్టాలిన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని తమిళనాడుకు చెందిన రాజకీయ నిపుణులు చెబుతున్నారు. కరెన్సీ నోట్లపై ఇప్పటికే తమిళనాడు తీసుకొచ్చిన రూ సింబల్ కనిపిస్తుందని, ఇది జాతీయ వ్యతిరేకత కాదని, కేవలం ప్రాంతీయ గౌరవాన్ని చాటడమే అని వారంటున్నారు. తమిళనాడు ప్రత్యేకంగా ఒక చిహ్నం వాడుకోవడం న్యాయపరంగా కరెక్టే అని న్యాయ నిపుణులు అంటున్నారు. రాజ్యాంగంలోని 22 షెడ్యూల్డ్ భాషలలో తమిళం ఒకటే. ఇందులో ఎటువంటి చట్టపరమైన ఉల్లంఘన లేదు అని వారు తేల్చి చెప్పారు.